ముస్లింలకు సంబంధించినటువంటి వక్ఫ్ భూముల్ని ప్రభుత్వం తీసుకోదు. ఈవెన్ ఎవరికి కూడా కేటాయించదు. వాళ్ళకే మాత్రమే ఉండాలంటుంది. దాని మీద వచ్చే ఆదాయం వాళ్ళకే చెందేలా చూస్తుంది. అన్య మతాలకి పొరపాటును కూడా ఇవ్వదు ఏ ప్రభుత్వం అయినా సరే. క్రైస్తవులకు సంబంధించిన భూముల జోలికి పోనే పోరు. అమ్మినా కొనుక్కున్నా వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్ట ప్రకారమే ఉంటుంది. అదే హిందువులకు సంబంధించినటువంటి దేవాలయ భూములు వచ్చేటప్పటికి ప్రభుత్వాలు 5 పైసలు వాళ్ళకి ఇవ్వాల. కానీ తరతరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళు హిందూ సమాజ అభ్యున్నతి కోసం లేదా స్థిరత్వం కోసం దాని మీద ఆధారపడ్డ వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఇచ్చినటువంటి ఈనాం భూముల దగ్గర నుంచి ఆలయ భూముల దాకా ఏవైతే ఉంటాయో ఆ భూముల్ని ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తుంటాయి. అది అన్య మతాలలో కూడా ఇస్తుంటాయి. ఇట్లాగా తమిళనాడులో ప్రభుత్వ ఆలయానికి సంబంధించినటువంటి భూమిని టెంపుల్ ల్యాండ్ని తీసుకెళ్ళి సెయింట్ జోసెఫ్ స్కూల్ రన్ చేస్తున్నారు. అందులో ఈ ఇష్యూ మీదన మద్రాస్ హైకోర్టులో విచారణకు వచ్చింది. మద్రాస్ హైకోర్టు ఇప్పుడు నోటీస్ ఇచ్చింది. అంటే అది తొలగించమని ఆదేశిస్తే వీళ్ళు తొలగించాల. చివరికి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే ఇప్పుడు కోర్టు 5 ఐఏఎస్ ఆఫీసర్లను సమన్ చేసింది. గతంలో తామిచ్చిన ఆదేశాలని పట్టించుకోకపోవడం వల్ల. వాస్తవంగా 5 ఏళ్ల క్రితమే ఆ స్కూలుని తొలగించమంటే అప్పుడు చదువుతున్నారు కదా, నెక్స్ట్ ఇయర్కి అయిపోతుంది, తొలగిస్తామని చెప్పి ఈ రోజు వరకు అది తొలగించలేదు. ఆ అంశం మీద కోర్టు ధిక్కరణ నేపథ్యంలో 5 ఐఏఎస్లకి ఈ విధమైనటువంటి సమన్స్ ఇచ్చింది. ఏం చేస్తారో చూడాలి.